యువకుడు డైనమిక్ అయిన వెంకటయ్య సర్పంచ్ అభ్యర్థి గారికి మరియు వార్డు మెంబర్లకు మరియు ఇక్కడికి విచ్చేసిన సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మన డెవలప్మెంట్ అనేది మీరు ఊహించినంత డెవలప్మెంట్ అయితే ఇప్పుడు తాండూరు నుంచి జైరాబాద్ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయడానికి దానికి కూడా శాంక్షన్ వస్తుంది, అది కూడా అవుతుంది. ఊర్లలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కావాలంటానంటే మన సర్పంచ్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం అభివృద్ధి. మన సర్పంచ్ లేకపోతే ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోతాయి. ఎవరంటే నేను పార్టీ వ్యక్తిని ఉన్నాను, నాకు ఇవ్వండి, అవతల పార్టీ మన పార్టీ వాడు కావడం అంటే ఇమీడియట్లీ చెప్పేస్తుంటారు. అటువంటి డెవలప్మెంట్ని మీరు కుంటుపడకుండా పర్ఫెక్ట్ అందరు కష్టపడి అత్యధిక మెజార్టీతో మీరు 100 ఓట్ల మెజార్టీ తీసుకురండి, నేను ₹1 కోటి ఇమీడియట్లీ మీకు శాంక్షన్ చేపిస్తాను. 200 మెజార్టీ తీసుకురండి, 2 కోట్లు ఇమీడియట్లీ మీకు మార్చి కల్లా పనులు అయ్యేటట్లా చేపిస్తాం. మీరు అటువంటి పని చేయండి. మన ఊర్లలో ఏముంటుందంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలు అనేది అప్పటి వరకు వదిలేసి అందరూ కలిసి, ఎందుకంటానంటే మనం జెండా ఎక్కియాలన్నా మనం 10 సంవత్సరాల నుంచి మీరు చూసిండ్రు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇందూరులో ఏం జరిగింది, ఎలాంటిది అయ్యింది. హరాస్మెంట్ అనేది ఎక్కువైంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి కూర్చొని ఇవన్నీ చేసి ఖరాబ్ చేసిండ్రు మొత్తము. అటువంటివి జరగకుండా రేపు పొద్దుగాల మీకు అభివృద్ధి కావాలంటానంటే వెంకటాయని ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి 10 మంది కౌన్సిలర్లు వార్డు మెంబర్లను గెలిపియండి. అభివృద్ధి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాము. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మీకు ఎక్కడెక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్పండి. ప్రతి ఒక్కటి మీరు ఏ టైంలో అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందంట చెప్పండి, అవి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 10 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య గారు యువకుడు, ఎందుకంటానంటే ఇమ్మీడియట్లీ ఏదైనా ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా చేసుకురాగలుగుతాడు. ఫుట్బాల్ గుర్తుకు మన 10 మంది వార్డు మెంబర్లకు ఏమేమి గుర్తులు వచ్చినా అవి చూసుకొని ఈ 48 గంటలు మీరు పని చేస్తే 5 సంవత్సరాలు మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది. మనం లేకుండా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి. మీకు ఇంతవరకు చూసిండ్రు, మీకు అనుభవం. ఇప్పుడు నరేందర్ సేట్ నుండి ఎంతో అసలు ఆయన జీవితాంతం కాంగ్రెస్ 10 సంవత్సరాలు పూర్తి అసలు జెండా ఎక్కియనికి కూడా ఉనికి లేదు. అటువంటి పరిస్థితులు జరిగినాయి, అటువంటివి లేకుండా అవుతాయి. ఇప్పుడు మీరు అభివృద్ధికి అయితే ఎక్కడైనా మనం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మా దగ్గర తాండూరులో కూడా కౌన్సిలర్లు అవుతారు, అందరు మీ వాళ్ళే ఉంటారు. ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు అయినాక వాళ్ళు కూడా మున్సిపల్ ఇది అవుతుంది. తాండూరులో మీకు తెలుసు ఎటువంటి పనులు ఉంటే ఇమీడియట్లీ చేసుకురావడానికి వెంకటయ్య ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు, పెద్దలు ఉంటారు. అందరు పెద్దల సలహా సహకారాలతోటి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపియండి. మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఫుట్బాల్ గుర్తుకే.